సూచించారు. బీసీ రమణ జాతీయ బీసీ చైతన్య సమితి జాతీయ అధ్యక్షులు. బీసీ చైతన్య సమితి యొక్క ప్రధానమైనటువంటి డిమాండు బీసీలకు ఇంతవరకు పరిష్కారం కానటువంటి అంశాలు ఒక 4 అంశాలు తీసుకుంటే, ఇంతవరకు తెలుగు రాష్ట్రాలలో బీసీ కుల జనగణన జరిపి జరగబోయేటువంటి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచి ఎన్నికలకు వెళ్ళాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇంకా మొదటగా ఏపీలో కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నాము. కొత్త ప్రభుత్వానికి ఎన్నో ఆశలతో, ఎంతో నమ్మకంతో అన్ని వర్గాలు కూడా చైతన్యము అయ్యి ఆర్థికంగా బలోపేతం అయ్యి తద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము ముందుకు వచ్చేటటువంటి విధానంలో అందరూ కూడా సపోర్ట్ చేశారు. వారి ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన జరపాలని, అందుకోసం ప్రజలందరూ కూడా మద్దతు తెలిపారు. మరొకసారి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ మా డిమాండ్లు అయినటువంటి ప్రత్యేక డిమాండ్లు, ఈరోజు బీసీలకు రక్షణ చట్టాలు ఏర్పాటు చేస్తామని ఈ ప్రభుత్వాలు కూడా కొత్తగా గెలిచిన ప్రభుత్వం ప్రధానమైనటువంటి హామీ ఇచ్చింది. ఆ బీసీ రక్షణ చట్టాలను బీసీలు అందరికీ కూడా ఉపయోగపడేటట్టుగా ఉండాలని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ సమాజంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలు లక్షలాది మంది యువత చదువుకొని బయటికి వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించాలని, వాళ్ళందరికీ కూడా ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చాలని జీతాలతో బతుకుతున్నారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళ చదువుకు తగ్గట్టుగా జాబులు సృష్టించాలని మేము తెలియజేస్తాం. వెంకట నరసింహారాజు, తెలంగాణ రాష్ట్ర బీసీ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుని నేను. ఈరోజు విజయవాడలోనే జాతీయ బీసీ చైతన్య సమితి ఆధ్వర్యంలో, మా ఏడుకొండలు గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం పెట్టడం జరిగిందండి. ఈ జాతీయ బీసీ చైతన్య సమితి ఉద్దేశం ఏంటంటే, 2 తెలుగు రాష్ట్రాలలో బీసీలందరికీ విద్య, ఉద్యోగం, రాజకీయ మరియు అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో మేము ఈరోజు ఈ సభ పెట్టడం జరిగిందండి. ఈరోజు ఏంటంటే, అన్ని రంగాల్లో ముందుకు పోవాలి బీసీలం. ఎందుకంటే వెనకబడి ఉన్నామండి, జనాభాలో ముందున్నాం, అన్ని రంగాలలో వెనకబడి ఉన్నాం. మరి మేము కూడా అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలి కదండి. అందుకే మేము త్వరలోనే 2 తెలుగు రాష్ట్రాలలో బీసీలందరినీ లీడర్లు చేయడానికి రెడీగా ఉన్నాం. మళ్ళీ వచ్చే 5 ఏళ్లలో టోటల్గా బీసీలందరూ ఎమ్మెల్యేలుగా కూడా పోటీ చేయడానికి రెడీ అవుతున్నాం. ఎలిగేటి కృష్ణవేణి, జాతీయ బీసీ చైతన్య సమితి మహిళా అధ్యక్షురాలిని. మహిళా రంగం చాలా వెనుకబడిపోతుంది. బీసీ మహిళా రంగం విద్య, ఉద్యోగ, వైద్య, వ్యాపార రంగాలలో మహిళలకు అగ్రస్థానాన్ని కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాము. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు మద్దతు కల్పించాలని, మహిళా రంగం వెనుకబడకుండా మహిళలు అన్ని రంగాల్లో ముందుండేలాగా మా బీసీ మహిళలకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం.